కూడి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7 వరకు మనం చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుటకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు దయచేసి బయటకు వెళ్ళొద్దు. కొద్ది సమయం దేవునికి మన హృదయాలను అప్పగిస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో నా తండ్రి గత వారమంతయు కూడా నీ చల్లనైన రెక్కల చట్టున ఈ మహాదేవుని ఆలయానికి ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని నీవు రెక్కల కింద దాచుకొని సజీవంగా ఉంచిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ పునరుత్థాన దినమందు నా తండ్రి చిన్న మందగా చేరి నీ మాటలు వినడానికి మేము వచ్చాము దేవా. మమ్మల్ని ఆత్మతో నింపండి నాయన దేవా. వట్టివారిగా మట్టివారిగా అజ్ఞానులుగా మేము ఉంటున్నాం తండ్రి. మీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి దేవా. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా. కేవలం వట్టిదానిగా నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటి నీవే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చదవబడిన లేఖన భాగం నీ పాదాలకి అప్పగిస్తూ నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. అపోస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రిక, మరి ఈ పత్రికలో తెలియజేస్తున్న మాట ఏంటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు కుమారుణ్ణి పంపించాడు. కాలం పరిపూర్ణం ఎప్పుడవుతుంది? పరిపూర్ణం అనేది ఎప్పుడవుతుంది? మొదటి వచనంలో మనం చూద్దాం. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయినను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదం లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉన్నాం. చాలమ్మా, మనము చిన్నపిల్లలుగా ఉన్నాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి ఎవరైనా ఒకరు గార్డియన్ అవసరం, గృహ నిర్వాహకుడు అవసరం చిన్నపిల్లలకి. మరి ఈ లోక సంబంధమైన పాఠాలు మనకు ఎవ్వరు చెప్పవలసిన అవసరం లేదు. ఈ లోకంలో ఉన్నవన్నీ మనం చెప్పకుండానే వస్తాయి మనకి. అవి ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. ఎలా పెద్దగా అవుతున్నామో మన సహవాసం, మన ఫ్రెండ్షిప్ ద్వారా మనం చెడిపోతామో బాగుపడతామో అందులోనే ఉంటుంది. అది ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. మనకి లోకం గురించి మనకి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే లోకంలోనే మనం ఉన్నాం కనుక. కానీ మరి ఇక్కడ మనం అనేకమైన మూల పాఠాలకు తిరిగిన వాళ్ళం. అనేకమైన రకరకాలైన మరి మనుషులు చెప్పిన మాటల వైపు మనము తిరిగే స్వభావము కలిగిన
మనుషులం మనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడు? సత్యాన్ని బోధించడానికి తన ప్రియ కుమారుని పంపాడు. మరి 46 మంది ప్రవక్తలను ఈ భూమి మీదకి పంపినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఎవ్వరు వినలేదు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు ఎవ్వరు వినలేదు. అప్పుడు దేవుడే తన్ను తానుగా మానవ రూపములో ఈ భూమి మీదకి వచ్చి తన సంతానాన్ని తను కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో కాలం పరిపూర్ణమవుతుంది, ఈ భూమి ప్రసవేదన పడుతుంది అని మరి యోవేలు రాసిన పత్రిక మరి 19వ వచనం నుంచి 22 వరకు అంటున్నారు. మరి 8వ అధ్యాయంలో ఉంటుంది అది. భూమి ప్రసవేదన పడుతుందంట. సృష్టి యావత్తు మిగుల దేవుని రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉంది. రోజు రోజుకి ఈ భూమి పాప భారముతో నింపబడి ఉన్నది. మరి ఈ భారము నుండి ఎవరు విడిపిస్తారు అని చెప్పి భూమి సమస్తము కూడా ఎదురు చూస్తుంది. నేను నిన్న సాయంత్రం బయట కూర్చుని ఉన్నాను. కొద్దిసేపు పైకి చూస్తున్నప్పుడు ఆ చెట్లన్నీ కూడా గాలికి ఊగుతూ ఉన్నాయి. ఊగుతున్నప్పుడు అనుకుంటున్నాను, మరి ఇవన్నీ కూడా దేవుడు మనుషుల మీద ఒకనాడు సాక్ష్యం చెప్తాయి. ఇవి చెట్లు సాక్ష్యం చెప్తుంది, ఆకాశం సాక్ష్యం ఇస్తుంది, భూమి సాక్ష్యం ఇస్తుంది, నీరు, అగ్ని, ఆవిరి అన్నీ కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆకాశ పక్షులు సాక్ష్యం ఇస్తాయి మానవుని మీద. మనకు తెలీదు. అవన్నీ కూడా మన మీద సాక్ష్యం ఇవ్వడానికే అవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. అవన్నీ కూడా దేవుడి రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. సమస్త భూమి మీదన సమస్తము ఎదురు చూస్తుంది దేవుడి రాకడ కొరకు. ఒక మారనిది మానవుడే. అప్పుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ భూమి మీదకి తను పంపిస్తే తను చెప్పే మాటలు మానవులు విని మారుతారేమో. దేవుడి ప్రేమ చూడండి ఎలా ఉంటుందో. మన ఇంట్లో ఒక సమస్య వస్తే ఎవరన్నా చెప్తే నా పిల్లలు మారుతారేమో, వాళ్ళు చెప్తే మారుతారేమో, వీళ్ళు చెప్తే మారుతారేమో అని మనం అనుకుంటూ ఉంటాం కదా. 46 మంది ప్రవక్తలను పంపిస్తే మారని మనుషులు, కఠినమైన హృదయాలు కలిగిన మనుషులు వీళ్ళు. తన్ను తానుగా ఒక స్త్రీ యందు పుట్టి మరి తను ఈ లోకానికి వచ్చాడు. ఏ పాపము లేని పరిశుద్ధుడుగా మానవుడుగా ఛాలెంజ్ చేశాడు ఈ భూమికి. నాలో పాపం ఉంటే నిరూపించండి అని చెప్పి ఈ భూమికి ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడున్న వాళ్ళంతా కూడా వేదాలల్లో అన్నిట్లల్లో యేసు ప్రభువులో తప్పులు పట్టాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ తప్పులు పట్టలేక వాళ్ళలో కసి పెరుగుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు? దౌర్జన్యానికి దిగుతున్నారు. మందిరాలు కూల్చడము, కాపర్లను కొట్టడము, విశ్వాసులను బాధలు పెట్టడము, వాళ్ళొక పైశాచికమైన ఆనందం పొందుతున్నారు. దేవుడిలో తప్పు పట్టడానికి ఎక్కడ వాళ్ళకి కనిపించట్లేదు. మరి ఇక్కడ కాలం పరిపూర్ణమైంది. దేవుడి రాకడ చాలా సమీపముగా ఉంది. ఒక పాస్టమ్మ నాతో మాట్లాడుతుంది కదా క్రిస్మస్ అప్పుడు. నేను మామూలుగా క్రిస్మస్ ఎలా చేస్తారు అంటే నేను చెప్తున్నాను, సండే స్కూల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, మెన్స్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్ అని నేను చెప్తున్నాను. తను అంటుంది, ఇంకా మీరు పిల్లలే, మీరు పసి పిల్లలే అంటే ఇంక మీరు ఇంకా ఉయ్యలలో ఊపినట్టే ఉన్నారు మీరు అంటుంది. అలా ఎందుకంటున్నావమ్మా అంటే, దేవుడు వచ్చాడు, తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు, ఎలా బ్రతుకుతే తన దగ్గరికి వస్తారు అని కూడా చెప్పాడు. ఆ విధంగా నీ సంఘములో జీవిస్తున్నారా?
ఆ విధంగా నీ సంఘంలో ఉన్నారా? ఉండకుంటే ఇంకా లాలిపాటలు పాడుతూ ఇంకా యేసయ్య పుట్టాడు, యేసయ్య పుట్టాడు అని మీరు పాటలు పాడుతుంటే అందులో అర్థం ఉందా? పుట్టినరోజు చేసుకోండి. 2025 సంవత్సరాలైన పుట్టి ఆ పుట్టినరోజు చేసుకోండి. కానీ ఆ పుట్టుకలో ఉన్న అర్థం గ్రహించి ఆయన చెప్పిన మాటల్లో నేనెంతవరకు నిలబడగలిగాను అని నువ్వు అనుకున్నప్పుడే పుట్టినరోజు నీకు. నిజమైన పుట్టినరోజు అప్పుడే నీకు వస్తుంది. కానీ కొత్త బట్టలు వేసుకోవడము, పిండి వంటలు చేసుకోవడము, ఆచార ప్రకారంగా చేసుకోవడము అది నీకు యేసయ్య పుట్టినరోజు కానే కాదు అన్నప్పుడు నాకు అనిపించింది, లాగి చెంప మీద కొట్టినట్టుంది. నాకు ఏమనుకున్నా నాకు కొట్టినట్టుగా నాకు నేనే ఫీల్ అయ్యి తుడుచుకుంటున్నాను నేను. పెద్ద అమ్మగారు బాగా చూడండి, ఇలాంటివి ఎన్నో అనుభవాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టి తను ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడు. ధర్మశాస్త్రము నిర్గమకాండము 20 అధ్యాయం 1 నుంచి 10 ఆజ్ఞలు, మోషే 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రాన్ని ఎవ్వరు కూడా నెరవేర్చలేకపోయారు. 10 ఆజ్ఞలు ఎవరు నెరవేర్చలేకపోయారు. ఏదో ఒకటి తప్పుతూ ఇంకా మేము పాపంలోనే ఉన్నాం అంటూ వాళ్లకు వాళ్ళుగా తగ్గించుకుంటూ వాళ్లకు వాళ్ళుగా ఇంకా పతనం అవుతూ ఉన్నారు. అంటే దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. మరి యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. మరి తను అంటున్నాడు, ఇది శారీరకమైనది. ఈ ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞలు శరీర సంబంధమైనది. ఎందుకంటే అందులో ఉన్న పాపం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఎదుటి వాడిని ఆశించొద్దు, మరి నీళ్ళయందే కానీ ఆకాశం అందే కానీ ఎవరిని పూజ చెయ్యొద్దు, ఏ విగ్రహాన్ని పెట్టుకోవద్దు. మరి ఇవన్నీ కూడా మానవులు కొంత చెయ్యగలుగుతున్నారు, కొంత చేయలేకపోయారు. ఇవన్నీ కూడా శారీర సంబంధమైనవే. ఇవన్నీ కూడా శారీర సంబంధమైనవి. నువ్వు చేసినంత మాత్రాన పరలోక రాజ్యం నువ్వు చేరవు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ, ఆయన ఆత్మస్వరూపిగా ఈ భూమి మీదకి వచ్చాడు కనుక తను ఆత్మ గురించే తను మాట్లాడుతున్నాడు. కానీ శరీర సంబంధం గురించి తను మాట్లాడట్లేదు. ఎప్పుడైతే నీ ఆత్మ బలంగా ఉంటుందో అప్పుడు నీ శరీర ఏచ్ఛలు నువ్వు నెరవేర్చవు అంటాడు. అంటే నీ ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో దేవుడిలో, అప్పుడు నీవు శరీరము నిన్ను బలహీనపరిచేది ఏదైనా కూడా అందులో నుండి నువ్వే నాకు వద్దు ఇది అని వదిలేస్తావు. హల్లెలూయా. అప్పటి వరకు ఎవరు వదలరు. చాలాసార్లు మనం చూస్తాం, పాపాత్మురాలైన స్త్రీని, సమరయ స్త్రీని, ఎంతోమంది దగ్గరికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు వాళ్ళ నిజస్థితిని దేవుడు చూపించి వాటిలో నుండి విడుదల ఇచ్చాడు. అలాగే దేవుడి ఆత్మ ఎప్పుడైతే మనని తన బిడ్డలుగా ముద్ర మనం వేసుకుంటామో అప్పుడే ఆ ఆత్మ మనని ఏం చేస్తుంది? సర్వసత్యంలోకి మనని నడిపిస్తుంది. ఇక్కడ ధర్మశాస్త్రానికి దేవుడు లోబడ్డాడు. కానీ మరి ఇక్కడ మరియు మీరు కుమారులై ఉన్నందున, దేవుని కుమారులు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా మారుతావు, కుమార్తెగా నువ్వు మారుతావు. నేను ఒక బ్రదర్ అడుగుతున్నాడు, అమ్మా నేను బయటకు వెళ్ళినప్పుడు ఒకరు అడుగుతున్నారు నన్ను, నువ్వు ఆత్మను పొందుకున్నావా అంటున్నారట.
ఆత్మను పొందుకోవడం ఏంటి? ఆ దయ్యమా, భూతమా, లేకుంటే శక్తి? ఊగుతారు కదా శిగాలు, అదా కదా? అంటే ఇంకా క్రైస్తవులు ఎలాంటి అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు. ఎంత అజ్ఞానమైన బోధలు మనుషులు వింటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, మరి ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు తను లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి మీరిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఈరోజు పరలోక రాజ్యానికి, యేసుక్రీస్తు ప్రభువుకి మనమంతా కూడా వారసులం. హల్లెలూయా. ఎన్నికలేని వారం మనమంతా. రక్షణ పొందిన ప్రతి బిడ్డ దేవుని ఆత్మ కలిగిన వారే. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు దేవుని కలిగి ఉన్నావు. నీలో దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది నీ జీవితంలో మార్పు అనేది నువ్వు చూస్తావు. నిన్ను ప్రేరేపిస్తుంది. దేని ద్వారా? వాక్యము ద్వారా ప్రేరేపిస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నీకు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. నిన్ను ప్రేరేపించినప్పుడు నేను దేవుని బిడ్డను, నేను దేవుని వారసుని, నేను రక్షణ పొందాను, నాలో దేవుడి ఆత్మ ఉంది అని నువ్వు అనుకున్నప్పుడు, ఒక పవిత్రుడు వచ్చి ఒక పాపి హృదయంలో ఉన్నాడు అంటే ఆ పాపి జీవితం మారుతుందా, మారదా? హల్లెలూయా. ఖచ్చితంగా మార్చుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు మార్చుకుంటారు. ఒకరు చెప్పి వాళ్ళని మార్చవలసిన అవసరం లేదు. వాళ్ళకై వాళ్ళే మారుతారు. కాబట్టి మరి ఆ 10 ఆజ్ఞలను దేవుడు ఏం చేశాడు? 2 ఆజ్ఞలుగా మార్చారు. చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 34వ వచనం చూడండి. ఆయన సద్దుకైల నోరు మోయించునని పరిసయ్యులు కూడి వచ్చిరి. వారి తర్వాత ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననుంది. ఇది ముఖ్యమైనది మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తకులను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఆ 10 ఆజ్ఞలలో ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే చాలు. ఎందుకంటే పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెదకాలి. నేను పిలుస్తే మందిరానికి రావడం గొప్ప కాదు, ఎవరో చెప్తే రావడం గొప్ప కాదు. నీకు నీవుగా ఉదయం లేచి 6 రోజులు దేవుడు నాతో ఉన్నాడు, 7వ రోజు నేను దేవుని సన్నిధిలో ఆయనను నేను చూడాలి, ఆయన ముఖ దర్శనం చెయ్యాలి. ఈరోజు మంచి పాట పాడారు కదా, నీ ముఖ దర్శనం చాలయ్యా. వారం రోజులు నేను అందరి ముఖాలు చూశాను. కంపెనీలో చూశాను, ఇంటిలో చూశాను, బయట చూశాను, ఎక్కడంటే అక్కడ అందరు రకరకాల ముఖాలు చూశాను. కానీ
ఆదివారం నీ ముఖం చూడడానికి నేను వచ్చాను. చూడండి, 6 రోజులు దేవుడు నీతో ఉన్నాడు. 7వ రోజు ఆయన ముఖం నువ్వు చూడడానికి వచ్చావు. ఎలా రావాలట? పూర్ణ హృదయంతో, పూర్ణ సంతోషంతో, ఇంకా పూర్ణ ఆత్మతో రావాలి. పూర్ణ మనసుతో, ఇష్టంతో. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయనను ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయనను ఏం చేయాలి? సేవించాలి. ఆరాధన టైంలో చూస్తాను, కొందరు బయటకు వెళ్తారు, కొందరు ముచ్చట్లు పెడతారు, కొందరు ఫోన్లు పట్టుకొని పోతారు, కొంతమంది హల్లెలూయా అంటే కూడా హల్లెలూయా, కొంతమంది చెయ్యి ఎత్తడానికి కూడా సిగ్గైతుంది, కొంతమందికి హల్లెలూయా అనడానికి కూడా సిగ్గైతుంది, కొంతమంది పక్కోళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఏంటది? మనం ఎక్కడికి వచ్చాము కదా? ఎక్కడికి వచ్చాము? ప్రభు అంటున్నాడు, మరి నా ప్రియ బిడ్డలు మీరు నన్ను చూడడానికి వచ్చినప్పుడు నాతోనే ఉండాలి కదా. మరి నాతోనే ఉండకుండా నువ్వు ఫోన్లతో ఎందుకు? నీకు పక్కోళ్ళతో ముచ్చట ఎందుకు? నీ మైండ్ని ఎందుకు డైవర్ట్ చేసుకుంటావు? నువ్వు నాతో ఉండడానికి వచ్చినప్పుడు నన్నే ఆరాధించు, నన్నే పూజించు, నన్నే నీ మనసులో నిలబెట్టుకో. నేనే కదా నిన్ను పరలోక రాజ్యం చేర్చేది, నేనే కదా నీ జీవితాన్ని ఆశీర్వదించేది, నేనే కదా నీ జీవితానికి మార్పు తెచ్చేది. పాటలు పాడడానికి ఎంతోమందికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏ సంఘాలలో ఇయ్యరు. మనకిచ్చినా కూడా మన గొంతులను ఏం చేసుకుంటాం? మూసుకుంటాం. నాకెందుకులే, నే పాట పాడితే నా గొంతు ఎవరో లాక్కపోతారేమో అనుకుంటా. చెడ్డ మనస్తత్వాలు కదా. మనము ఇంటి నుంచి వచ్చేప్పుడే నేను ఈరోజు దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ మందిరం పాతగా ఉన్నప్పుడు స్టార్టింగ్లో 20-25 మందే వచ్చేది. ఇక్కడంతా మట్టే ఉంటుండే. నాకంటే ముందుగా ఎవరన్నా వచ్చి ఊడుస్తారేమో అని అందరికంటే ముందు వచ్చి నేనే ఊడుస్తుంటే, ఏదో ఒక పని చెయ్యాలి కాబట్టి. కుర్చీలు తనదనా వేస్తుంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఆయన కోసం ఏదో ఒకటి చెయ్యాలి. హల్లెలూయా, ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే నువ్వు నిజముగా ఆయనను ప్రేమిస్తే ఆయన కోసం నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపన మన లోపల ఉంటుంది. తను మనను ప్రేమించాడు, తన రక్తం ఇచ్చాడు, తన ప్రియ బిడ్డలుగా మనం చేసుకున్నారు. 10 ఆజ్ఞలు పాటించలేని వారికి దేవుడు 2 ఆజ్ఞలు మనకిచ్చాడు. శారీరకంగా మనం బలహీనులమైనప్పటికీ ఆత్మతో నన్ను ఆరాధించమని చెప్తున్నాడు. ఆత్మతో తను నడిపిస్తున్నాడు మనని. ఈరోజు దివారాత్రములు మన కొరకు కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. తను మన ప్రతి పరిస్థితుల కొరకు తను ప్రార్థన విజ్ఞాపన తండ్రి దగ్గర చేస్తున్నాడు. ఆయన మనను ప్రేమిస్తున్నాడు. మరి ఆయనను మనము ప్రేమిస్తున్నామా? మనను ప్రేమిస్తే, మనం ఖచ్చితంగా ఆయనను ప్రేమిస్తే నిజముగా ఆయన బిడ్డలుగా ఉంటాం. ప్రేమించకపోతే రేపు భయంకరమైన దినాలు వస్తున్నాయి. 666 ముద్రలు వస్తాయి, చిప్ కార్డ్ వస్తుంది, ఇక్కడ చిప్ కార్డ్ వేస్తాడు, రకరకాలుగా వస్తాయి. అందరూ పోతారు. అప్పుడు పొట్టంతా పోతుంది. ఎవరు నిజముగా నిలబడ్డారో వాళ్ళే ఉంటారు. ఈరోజు మనం పొట్టుగా ఉన్నామా, దేవుని గింజలుగా, దేవుని ప్రియ బిడ్డలుగా ఉన్నామా అనేది మనము తెలుసుకోవలసిన వారం. గత వారం నేను దేవరి అంజాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ
అది 100 సంవత్సరాల చర్చు. ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు. 1 గంట దాకా వస్తున్నారు వాళ్ళు. అక్కడికి ఒక అమ్మ, మరి సబ్ ఇన్స్పెక్టర్, ఆమె క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యి దేవుని కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసిందని తనని సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. తను వచ్చింది. మేమిద్దరం కూర్చొని బాధపడుతున్నాం. 100 సంవత్సరాల సంఘం చూడే. కాపరి ఏడుస్తున్నాడు. విశ్వాసులు ఉన్న విశ్వాసులు వాక్యం చెప్తుంటే ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. క్రమశిక్షణ లేదు. మరి నిజముగా దేవుని రాకడలు ఇలాంటి సంఘాలు నిలబడతాయా? అర్థం కాలేదు. చాలా బాధ అనిపించింది నాకైతే. కాబట్టి మనము బ్యాప్టిజం తీసుకున్నప్పుడే రేపు ఎవరైనా మనని అడుగుతున్నప్పుడు నిజముగా నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డను, నేను రక్షణ పొందాను, దేవుడి ఆత్మ నాలో ఉన్నది అని మనం చెప్పగలగాలి. వేరే ఆత్మ లేదండి. ఇంకా వేరే ఆత్మ ఉన్నది అంటే దురాత్మ. చాలా సంఘాలలో ఊగుతూ ఉన్నారు. వాళ్ళ శరీరంలో బట్టలు కూడా ఒక్కొక్కరు అయితే కుచ్చెళ్ళు ఇట్లా ఇట్లా వెళ్ళిపోతున్నాయి. ఇట్లా ఎంత భయంకరంగా ఊగుతూ ఉన్నారు కొన్ని సంఘాలు. కొన్ని సంఘాలలో పక్కోడు ఊగకున్నా వీడు బట్టి ఊపుతూ ఉన్నాడు. ఏ ఊగు, లేకపోతే నీకు ఆత్మ లేదంటారు. చూడండి సంఘాలలో ఎంత నీచంగా తయారైపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఎటువైపు వెళ్తున్నాం? మనుషులు ఏవి ఆశిస్తున్నారు? ఎటువైపు వెళ్ళిపోతున్నాం? ఎందుకంటే దేవుడి ఆత్మ పొందిన నీవు సత్యాన్ని గుర్తెరుగుతావు, వాక్యాన్ని గుర్తెరుగుతావు. నేను దేవుని బిడ్డను, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని నువ్వు నమ్ముతావు. నీ ప్రతి పాపము క్షమించబడింది అని నువ్వు నమ్ముతావు. ఎలా? యోహాను రాసిన మొదటి పత్రిక చూద్దాం మనం. 7వ వచనం నుంచి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎందుకంటే చీకటిలో ఉన్న మనలని వెలుగులోనికి నడిపించిన ఆ ప్రభువుని ధరించుకున్న మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాం. ఎవరితో అన్యోన్యత? యేసుక్రీస్తు ప్రభుతో సహవాసము కలిగి మనము ఉంటున్నాము. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్ర పరుస్తుంది. హల్లెలూయా. ఎలా? ఒకరు చెప్పండి, ఎలా పవిత్రపరుస్తుంది? యేసు ప్రభు రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది. ఏ విధంగా? ఈరోజు మనకున్నదా అది? నా పాపమంతా దేవుడు తీసేశాడు, నన్ను పవిత్రపరిచాడు, నేను ఇప్పుడు పాపిని కాను,
కడగబడిన పాపిని నేను. యేసు రక్తంలో కడగబడిన పాపిని నేను. ఎలా చెప్పగలుగుతాం? ఎలా చెప్తాం మనం? 9వ వచనంలో అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, మన పాపములు మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, అది ఏదైనా సరే రోజు రోజుకి నీ పాపములను నువ్వే ఒప్పుకోవాలి. నీ పాపములకు ఎవరు తీర్పరి కాదు. నువ్వు పాపివి అని చెప్పడానికి నాకు అర్హత లేదు. ఎదుట ఆమె పాపం చేసింది, వాడు పాపం చేశాడు, వీడు పాపం చేశాడు అని చెప్పడానికి నాకు అర్హత లేదు. నీకు నీవుగానే ఒప్పుకోవాలి. నీవుగా నువ్వు ఒప్పుకున్నప్పుడే దేవుడు నమ్మదగినవాడు. అప్పుడు ఆయన రక్తము నిన్నేం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. పాపము అంటే పెద్ద పెద్ద పాపాలు చేసి కాదు, నరంతకులు కాదు. వాక్యం చదువుకున్నా పాపమే. పునరుత్థాన దినం 6 రోజులు పని చేసుకొని 7వ రోజు నా సన్నిధిలో కనబడు అన్నాడు. నువ్వు కనబడకపోయినా పాపమే అది. ఉదయ సాయంకాలము దేవుడి అన్నాడు. ఉదయ సాయంకాలము నువ్వు ప్రార్థన చేయకున్నా నీకు పాపమే. వాక్యం ధ్యానం చేయకున్నా పాపమే. సాక్ష్యం చెప్పకున్నా పాపమే. దేవుడు నీకు ఏం చేసిన మేలులు నువ్వు దేవుని ఎదుటి సాక్ష్యం చెప్పకుంటే కూడా పాపమే. ఎందుకు? నువ్వు సాక్షిగా నిలబడట్లేదు అంటే ఆయన చేసిన మేలులు నువ్వు మర్చిపోయావు. ఆయన ఎన్నో మేలులు నీకు చేస్తున్నాడు, కానీ ఆ మేలును సంఘం ఎదుట కానీ బయట కానీ నువ్వు సాక్ష్యం చెప్పట్లేదు అంటే ఆయన చేసిన మేలులకు నువ్వు కృతజ్ఞతగా లేవు. అది పాపమే. మనం సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ దశమ భాగము ప్రతిష్టార్పణలు దేవుడి మందిరానికి తీసుకురమ్మన్నాడు. గుప్పిలి బిగించిన వాడు దరిద్రుడవుతాడు, వెదజల్లిన వాడు ఆశీర్వదింపబడతాడు. అది చెయ్యకపోయినా పాపమే. ఇంకా వేరే 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 చాలా ఉన్నాయి. ఇవన్నీ పాపాలే. ఆయనకు టైం ఇవ్వకున్నా పాపమే. ఈ రోజుకి మనం ఎన్ని పాపాలు చేస్తామో అది మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. జస్వంత్ ఏం చెప్పిండు? ఈ సంవత్సరం నేను ఒక కుటుంబాన్ని తీసుకొస్తా, ఒక తీర్మానం, నేను ఒక కుటుంబాన్ని తీసుకురావాలని నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ఎలాగైనా ఒక కుటుంబాన్ని, కొత్త కుటుంబాన్ని పట్టుకురావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలి దేవా? ఒక కొత్త కుటుంబాన్ని పట్టుకురావాలి అని. ఎందుకంటే మనందరిలో ఆ తపన, దేవా నీకోసం నేను ఒక కుటుంబాన్ని తీసుకురావాలి, ఈ సంఘంలో నేను బాగుపడినాను, నాతో వచ్చేవారు కూడా బాగుపడాలి, వారు కూడా నీ సత్యాన్ని తెలుసుకోవాలి అని ఒక తపన. ఒకవేళ అది లేకపోతే కూడా పాపమే. ఇలా రోజువారీ పాపాలు ఎన్నో చేస్తూ ఉంటాం మనం. అవన్నీ కూడా దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఆయన రక్తము అప్పుడు మనని పవిత్రపరుస్తుంది. నీ పాపమును ఒప్పుకున్నప్పుడే, నీ పాపములను ఒప్పుకున్నప్పుడే పవిత్రపరుస్తుంది. కానీ నువ్వు ఒప్పుకోనంత వరకు నీ పాపం నీ దగ్గరే ఉంటుంది. నువ్వు ఒప్పుకోనంత వరకు అది నీ దగ్గరే ఉంటుంది. యేసు ప్రభు చెప్తా ఉంటాడు, నా రక్తము నీ పాపమును కడుగుతుంది అంటే ఇంకా నేను ఒప్పుకునే స్థితిలో లేను, ఇంకా కొంత టైం నాకు ఇయ్యి. చూడండి, ఇంకా కొంచెం టైం ఇయ్యి దేవుడా నాకు, ఇంకా కొన్ని రోజులు నేను పాపం చేయాలని ఇష్టపడుతున్నాను, తాగాలని ఇష్టపడుతున్నాను, తిరగాలని ఇష్టపడుతున్నాను, నీకు దూరంగా ఉండి హ్యాపీగా ఉండాలని, ఎంజాయ్ చేయాలని ఇష్టపడుతున్నాను. మనం అంటున్నామేమో దేవుడి రాకడ దొంగలాగా వస్తా అంటున్నాడు. జరుగుతున్న ప్రతి పరిస్థితి దేవుడి రాకడ తెలియజేస్తుంది. ఆ టైం తెలియజేసే టైం మనకందరికీ తెలుసు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఒకప్పుడైతే నేను చూసి చూడక ఉన్నాను, ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి అంటున్నాడు.
ప్రతి ఒక్కరూ మారవలసిందే, ప్రతి ఒక్కరూ మారవలసిందే. ఇంకా టైము నీకు లేదు అంటున్నాడు. టైం లేదు. ఎలాంటి పరిస్థితులు నీకు వస్తాయో నీకు తెలీదు. కాబట్టి మరొక మాట కూడా మనం చూద్దాం. మరి యేసుక్రీస్తు ప్రభు బలహీనులమైన మన కోసం తను చెప్పిన మాట, ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనం చూద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎప్పుడైతే నువ్వు బ్యాప్టిజం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి తన బిడ్డగా ఉంటూ తండ్రి నాయనా అని నువ్వు మొరపెట్టుకునే అధికారం నువ్వు పొందినావో, అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను తండ్రి యొద్దకు, కానీ నేను వెళుతూ మిమ్మల్ని ఆదరించడానికి నా ఆత్మను మీ మధ్యలో ఉంచాను, నా ఆత్మను మీకు ఇచ్చాను. ఆ ఆత్మ ఏం చేస్తుంది? మనను ఆదరిస్తుంది, ఈ లోకంలో మనం ధైర్యపరుస్తుంది, ఈ లోకంలో మన ప్రతి అవసరాలు తీరుస్తుంది. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? ఆత్మస్వరూపి అయిన యేసయ్యకి, ఆత్మస్వరూపి అయిన దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి కష్టం ఆయనకు చెప్పుకుంటున్నాం మనం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, మన అవసరతలు తీరుస్తున్నాడు. ఆయన ఆ ఆత్మను మన మధ్యలో ఉంచాడు. అంటే మరి యేసయ్య మనకి ఎంత సెక్యూరిటీ ఇస్తున్నాడు మనకి. ఆయన ఆత్మ మన చుట్టూ ఉన్నది. ఆయన అంటాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీలో ఉన్నాను నేను, నువ్వు భయపడకు. చూడండి, అంటే ఆయన నమ్మితే, హృదయపూర్తిగా ఆయన స్తుతిస్తే, ఆత్మలో నువ్వు ఆరాధిస్తే, ఆత్మ మనస్సుతో తనను ప్రేమిస్తే తన సెక్యూరిటీ ఎంత బలంగా ఉంటుంది. నీ కుటుంబానికి సెక్యూరిటీ ఆయనది ఉండాలి. బలమైన దుర్గముగా యేసయ్య నా కుటుంబానికి ఉండాలి అని నువ్వు అనుకుంటే ఆత్మతో ఆరాధించు, సత్యముతో బతుకు. గతంలో జరిగిపోయినాయి, గత జరిగిపోయింది జరిగిపోని, జరిగిపోయింది నెమరేసుకోకు మళ్ళీ. గతం చీకటి, కానీ ఇప్పుడు నువ్వు వెలుగులో ఉన్నావు. వెలుగు నిన్ను పిలుస్తుంది. ఆ పిలుపు విని దేవుడి సన్నిధిలో నువ్వు ఒప్పుకొని, నీ ప్రతి పాపమును ఒప్పుకొని, యేసయ్య నాకు ఇంకా నా సజీవంగా ఉంచావు, నేను పాపములో ఉండి చచ్చిపోతే నాకు నరకమే, కానీ నేను ఈరోజు ఇంకా సజీవంగా ఉన్నాను అంటే నన్ను ఒప్పింపడి చేయడానికే నువ్వు ఉన్నావు. నన్ను ఒప్పింపచేయి, నా ప్రతి బలహీనతను ఒప్పింపచేయి. అప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తాను, హృదయపూర్తిగా నిన్ను అర్థం చేసుకుంటాను అని నువ్వు వేడుకోవాలి ఆయనని. ఎందుకంటే నీ ప్రతి పాపము పోవాలి అంటే నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆదరణకర్త నీతో ఉంటాడు, ఆయన సత్యముకు నడిపిస్తాడు. ఇంకొక మాట కూడా ఏమంటున్నాడు, 23వ వచనంలో అంటున్నాడు, యేసు ఒకడు నన్ను ప్రేమించినెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నేను ఉంటాను, నివాసం చేస్తాను. చూడండి, ఎవరైతే యేసయ్యను ప్రేమిస్తారో వాళ్ళ దగ్గర యేసయ్య ఉంటాడు. కంఫర్ట్ కదా, సమాధానకర్త నీతో ఉండాలి అంటే నువ్వు సమాధానంగా ఉండాలి. ఎవరైనా గొడవలు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఎవరైనా పక్కకు కూర్చుంటారా? వంకర మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఏమైనా పక్క కూర్చుంటారా? ఎవరైనా ఎవరు కూర్చోరు. అబ్బా వీళ్ళ దగ్గర కూర్చునే కంటే ఆ రోడ్డు మీద కూర్చుంది మేలు అంటారు. అవునా కాదా? ఎందుకు?
పక్కకు కూర్చుంటే వంకర మాటలు మాట్లాడుతూ కదా. చూడండి, కంఫర్ట్ కావాలి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించు, అప్పుడు నీతో నేను ఉంటాను, నీతో నేను ఉంటాను. నిజంగా చెప్పాలి. ఈ మాట అందరం చెప్దాం, ఈ మాట మనం అందరం చెప్దాం. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నాతో ఉండు. చెప్పండి అందరు చేయి పెట్టుకొని. హల్లెలూయా. ఎందుకంటే నేను నిజంగా ప్రేమిస్తాను నిన్ను, నువ్వు నాతో ఉంటే చాలు, నాతో ఉంటే చాలు. ఎందుకంటే నన్ను ప్రేమించువాడు నా మాట గైకొంటాడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. తండ్రి మాట ఇది. మీరు నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా నా మాట వింటావు. ఖచ్చితంగా నువ్వు నా మాట విన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ఆదరణకర్త మీ మధ్యలో ఉన్నాడు. మీరు భయపడవలసిన అవసరము లేదు. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి ఉప్పెనలు ఎన్ని వచ్చినా, ఎంతమంది వితండవాదులు మన మీదకి వచ్చినా, ఈ ప్రపంచాన్ని కూల్చేయాలనుకుని దుర్మార్గులు, దుష్టులు, సాతానుడు ఎంత లేచినా దేవుని బిడ్డలను ఏమీ చెయ్యజాలరు. ఎందుకంటే నీ గుడారంకు ఏ తెగులు సమీపించదు. ఒక్క సాక్ష్యం చాలు మనకి. ఏదది? లాస్ ఏంజలా ఏమి, ఒక్క కుటుంబం అంత మొత్తం కాలిపోయి ఒక్క క్రైస్తవ కుటుంబానికి ఎందుకు అంటుకోలేదు? ఆ ఒక్క ఇల్లునే చుట్టూత కాలుతో ఉంది. ఆ ఒక్క ఇల్లే ఎలా మిగిలింది? ఈ సాక్ష్యం సరిపోదా మనుషులకి? ఈ సాక్ష్యం సరిపోదా? దేవుని శక్తి ఏంటి అని తెలుసుకోవడానికి ఒక్క సాక్ష్యం సరిపోదా? ఇంకెన్ని సాక్ష్యాలు కావాలా? మనుషులైనా గుడ్డి వాళ్ళగా భయపడుతూ ఉన్నారు, మనుషులకు భయపడుతున్నారు. మనం మనుషులకు భయపడే వాళ్ళం కాదు. మనలో ఉన్నవాడు గొప్పవాడు. ధైర్యంగా యుద్ధానికి సిద్ధపడే సైనికులుగా ప్రార్థనతోనే మనము జయించాలి. నువ్వు ఎంతగా దేవుడి సహవాసంలో ఉంటావో, ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తావో, ఎంతగా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ నీ ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడతావో, అప్పుడే నీ కుటుంబములో గొప్ప అద్భుతం, గొప్ప ఆశ్చర్య కార్యాలు నీ గృహంలో నువ్వు చూడగలుగుతావు. నీకు సాటి ఎవ్వరూ లేరు. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, నీకు సాటి ఎవ్వరు లేరు. ఎందుకు? యేసయ్య నీలో ఉన్నాడు గనక నీవు జయిస్తావు. ఇప్పుడు వచ్చే ప్రతి పరిస్థితులు ఖచ్చితంగా నువ్వు జయిస్తావు. ఇప్పుడు వచ్చే రాకడకు దేవా నువ్వు త్వరగా వస్తున్నావు. ఆయన అంటున్నాడు తన రాకడలో అన్యజనులు నిస్రాణులై 18వ అధ్యాయంలో, కీర్తన 18వ అధ్యాయం 42వ వచనాలు అంటాడు, నిస్రాణులై, అన్యజనులు నిస్రాణులై తమ దుర్గములను పడగొట్టి నా దగ్గరికి గడగడ వణుకుచూ వస్తారు. ఈ తుచ్చమైన మానవులు ఎంత ధైర్యం! ఎందుకంటే వాళ్ళ ప్రతి విగ్రహం మూలకు పడుతుంది. ఇప్పుడు విర్రవీగుతున్న ప్రతి ఒక్కరూ మూలకు పడతారు. ప్రతి ఒక్కరూ అహంకారంతో విరగుతున్న ప్రతి ఒక్కరూ యేసు పాదాలను పట్టుకుంటారు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, వేరొక మార్గము లేదు. ఆ సత్యాన్ని తెలుసుకొని అనేక జనం దేవుడి సన్నిధికి పరిగెత్తుకొని వచ్చే కాలం ఇది. పరిపూర్ణమైన కాలం పరిపూర్ణమైంది. వచ్చువాడు ఆలస్యం చేయక తప్పక వచ్చును, అందరూ మారు మనసు పొందాలి అంటున్నాడు. ఇంతకాలం పిల్లల్లాగా ఉన్నారు, మీరు బలహీనులుగా ఉన్నారు కాబట్టి మీకు ఒక తల్లిదండ్రుల పెంపకంలో ఉంచాను. కానీ ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు, జ్ఞానవంతులు అయ్యారు, తెలివి మీరి ఉన్నారు.
మరి నా వాక్యాలన్నీ మీకు అర్థమవుతుంది, సంవత్సరాల తరబడి మీరు వింటున్నారు, ఇప్పుడు మీరు జ్ఞానవంతులు. ఇంకా మిమ్మల్ని పాలతోని కాదు, ఆహారంతో మీరు తినవలసిన వాళ్ళు. మీరు భయపడవలసిన అవసరము లేదు. ఇంకా మీరు బలహీనులై కొట్లాడుకుంటూ గొడవలు సమస్యలు ఏవో అన్ని పనికి మాలి అన్ని పెట్టుకొని మీ మనసుని మీ శరీరాన్ని పాడు చేసుకోకండి. ఆత్మతో సత్యముతో దేవుని వెతకండి. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించండి. ఆయనని ఇష్టపడండి. ఆయనతో ఉండాలి అని ఇష్టపడండి. ఆయన సహవాసంలో ఉండాలని ఇష్టపడండి. ఆయన మార్గంలో ఉండాలని ఇష్టపడండి. ఆ సహవాసం లేకపోతే మనము చచ్చిపోతాం. చివరికి ఒక మాట మనం చూసుకొని మనము ముగించుకుందాం. యోహాను సువార్తలోనే 23వ వచనం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. చదువమ్మా. పైనుండి వచ్చేవాడు, అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు, భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు, అందరికీ పైగా ఉండి తాను కన్నవాటిని గూర్చియో విన్నవాటిని గూర్చియో సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవ్వడు అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటను ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎందుకంటే కుమారుణ్ణి యందు విశ్వాసముంచువాడే నిత్యము ఆయనతో జీవించే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఎంతోమంది బ్యాప్టిజం తీసుకోండి అంటే తొందర ఏముంది, టైం ఉంది అంటారు కదా. విశ్వసించిన ప్రతి ఒక్కరూ యేసయ్యను రక్షకుడిగా అంగీకరించాలి అన్న ఆ మనసు చాలామందిలో లేదు. తెలివి మీరిపోతున్నారు. ఏ తెలివి? భూసంబంధమైన తెలివితో మనుషులు మాట్లాడితే మనం సమాధానం చెప్పలేము వాళ్ళకి. కానీ పైనుండి వచ్చేవాడు పైనుండి వచ్చే మాటలే మాట్లాడతాడు. ఏది పడితే అది మాట్లాడడానికి లేదు. ఆయన అంటున్నాడు, నువ్వు కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం నీకుంటుంది. కుమారుడికి విధేయుడవు కాకపోతే మరి దేవుని ఉగ్రత చవి చూడవలసి వస్తుంది. ఖచ్చితంగా దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత దినములో నిన్ను తప్పించేవాడు ఎవడు ఉండడు. అప్పుడు నువ్వు ఎంతగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినా దేవుడు నవ్వుతాడు, పట్టించుకోడు. ఆ మాట నేను చెప్పట్లేదు, కీర్తనకారుడే చెప్తున్నాడు. ఒక్క మాట చూద్దాం మనం. ఎందుకంటే ఆయన భయంకరమైన దేవుడు కూడా, ప్రేమించే దేవుడు కూడా. ఆయనని ఎంతగా మనను ప్రేమిస్తామో అంతగా ఆయన ఆశీర్వదిస్తాడు. మరి ఎంతగా ఆయన మాటను తృణీకరిస్తామో అంతగా మన మీద ఉగ్రత దినము రాబోతుంది. ఆ సత్యాన్ని మనము తెలుసుకుని దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించాలని కోరుతున్నాను. చివరిగా ఒక్క మాట చూద్దాం. మరి సామెతలు 1వ అధ్యాయంలో 24వ వచనం నుంచి
నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవడు లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి. కాబట్టి చూడండి, మీకు అపాయం కలుగునప్పుడు, చూడండి నేను చెప్పిన మాట కాదు ఇది, దేవుడు ఖచ్చితంగా నవ్వుతాడు. తర్వాత మీకు భయం కలుగుతున్నప్పుడు అపహాస్యం చేస్తాను, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగున్నప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను నవ్వుతాను. పడండి, మీ కర్మ మీరు పడండి, నేను చెప్పినప్పుడు మీరు వినలేదు అని చెప్పి నేను ఖచ్చితంగా నవ్వుతాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదిరే కానీ నేను ప్రత్యుత్తరము ఇయ్యను, ప్రత్యుత్తరం ఇయ్యదును. నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ నేను కనబడను. ఇది దేవుడు చెప్పే మాట. ఆయన ఇప్పుడు వెతికే కాలం పరిపూర్ణమైంది. ఆయన వచ్చే టైం చాలా దగ్గర పడింది. ఆయన రక్తం ఇచ్చి మనను కొనుక్కున్నాడు. మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని వారం, పాపము మన మీద శాపముగా ఉంది. ఆ శాపాన్ని తీసివేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించండి, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించండి. మరి ఈ 2 ఆజ్ఞలే మనం పాటించకపోతే ఇంకా దేవుడు ఏం ప్రేమిస్తాం? బాప్టిజం తీసుకున్న మనమందరిలో దేవుడి ఆత్మ ఉన్నది. ఆదరణకర్త మనతో ఉన్నాడు, మన కుటుంబానికి తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇక వేరే ఆత్మ నువ్వు పొందుకున్నావా అంటే మీరు వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళ స్నేహమే చెయ్యొద్దు, మీరు దుష్ట బోధలు మీరు వినొద్దు. దేవుడి ఆత్మ మీతో ఉంది. మంచి చెడు విచక్షణ జ్ఞానం మనకి ఇచ్చాడు. దేవుడి ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ పాపమును నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన తీసేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు, మన ప్రతి అవసరం తీర్చడానికి వచ్చిన దేవుడు, కష్టకాలములో మన మొర వినే దేవుడు ఆయన. ఇలాంటి గొప్ప దేవుడిని ఇప్పుడు తృణీకరిస్తే, ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడు ఆయన మాట వినకుంటే, నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వెంత ప్రార్థన చేసినా ఆయన వినను అంటున్నాడు. నేను నవ్వుతా, నువ్వు భయపడుతున్నప్పుడు నేను నవ్వుతాను, నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వుతాను. ఒకప్పుడు నీకోసం నేను ఏడ్చాను, నువ్వు నవ్వావు. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, నేను నవ్వుతాను. చూడండి ఎలాంటి పరిస్థితి రాబోతుంది కాలంలో. కాబట్టి ఎంత భయం భక్తితో మనం దేవుని ఆరాధిస్తామో, దేవుని సన్నిధిని మనం భయపడతామో, దేవుని సన్నిధికి క్రమశిక్షణ మనం నేర్చుకుంటామో, అంతగా మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఏ కొదువ అనేది నీ కుటుంబంలో ఉండదు. నా బిడ్డలు ఎన్నడూ బిచ్చమెత్తుకునడం నేను చూడలేదు, ఎన్నడూ నా బిడ్డలు అప్పు చేయటం నేను చూడలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ అవమానం సిగ్గు నందరు. అంటే సకల ఆశీర్వాదాలకు కారణభూతుని నేనే, నిన్ను ఆస్తికర్తలుగా చేసేవాడను నేనే, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించేవాడను నేనే, నరుల కష్టం వ్యర్థం. ఇంతగా చెప్తున్నాడు ఆయన. ఇంతగా చెప్పినప్పుడు మనం పరిపూర్ణంగా ఆయన పైన మనం ఆధారపడి ఆయన ప్రేమను మనం పొందుకుంటే మనం ధన్యులమవుతాం. అలాంటి ధన్యకరమైన బ్రతుకు మనం బ్రతకాలి. క్రైస్తవ లోకానికి మేము నిజమైన క్రైస్తవులం, నిజముగా దేవుని బిడ్డలం మేము అని ముద్ర వేసుకుంటే ఆ ముద్రను మనం అనేకులకు చూపించేవారిగా ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. కాలం పరిపూర్ణమైనప్పుడు
నీ ప్రియ కుమారుని మా కొరకు పంపి నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించిన దేవానికి స్తోత్రం. చీకటిలో నడుస్తున్న మమ్మల్ని వెలుగు మార్గంలోకి నడిపించిన దేవానికి స్తోత్రం. ఇంకా మేము పాలు తాగేవారిగా, ఇంకా మేము అజ్ఞానులుగా, ఇంకా మీ ప్రేమను తెలుసుకోలేని వారిగా, ఇంకా తప్పటడుగులు వేస్తూ బాలురుగా ఉంటున్నాం. కానీ నా దేవా, నీ మాటల ద్వారా, మా బ్రతుకుల్లో మాకొస్తున్న అనుభవాల ద్వారా మీ సత్య మార్గంలో మేము నడవడానికి తండ్రి, మేము పాటించలేనివి మీరు పాటించి మా మీద ఉన్న శాప పాప భారముల నుంచి మాకు విడుదలిచ్చిన దేవుడానికి స్తోత్రం. ఈరోజు మీతో అన్యోన్య సహవాసం గలవారమని అయ్యా నా తండ్రి, మీ సహవాసంలో మా ప్రతి పాపమును మేము ఒప్పుకుంటూ, మీ రక్తము ద్వారా మేము కడగబడుతూ మీ బిడ్డలుగా మేము ఉండునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీ సహవాసములో మేము ఉండునట్లుగా అయ్యా నా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. రాబో ఉగ్రత దినమందు మీ ద్వారా మేము తప్పించబడే విధంగా మా హృదయాలను, మా ఆత్మలను, మా కుటుంబాలను మీరు సిద్ధపరచండి. నోవాహు ఏ విధంగా తను కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడో అలాగే మేమును నాయన మా కుటుంబాలను సిద్ధపరచుకోవడానికి కృప దయచేయం. యేసయ్యా, విన్న ప్రతి మాట మా హృదయాలలో పదిలపరచండి తండ్రి. నీ ఆత్మ నడిపింపు మీరు మాకు దయచేయమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.